వినాయకుడి ముందు డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి. స్కూల్లో మధ్యాహ్న భోజనం తింటూ 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ మధ్య కనీసం రోజులో ఒక్కటైనా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి. అప్పటి వరకు చురుగ్గా ఉన్నారు, హఠాత్తుగా గుండె పట్టుకుని పడిపోతున్నారు. అలా పడిపోయినప్పుడు తక్షణమే స్పందించి ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగితేనే వారిని రక్షించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్పై అవగాహన ఉండాలి. సాధారణంగా ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ నొప్పి ఉంటుంది. కొందరికి స్వల్పంగాను, మరికొందరికి తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో ప్రథమ చికిత్స అందిందా లేదా అనే దానిపై ఆ వ్యక్తి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆ సమయంలో CPR చేయడం చాలా కీలకం. ఆగిపోయిన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయడమే CPR అంటే. CPR చేయడం వల్ల చాలామంది ప్రాణాలు నిలిచాయి. ఆగిపోయిన శరీర భాగాలకు తిరిగి రక్త ప్రసరణ జరిగేలా చేయడానికి ఈ CPR ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాలు నిలబడతాయి. ముందుగా గుండెపోటు వచ్చిన వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడో లేదో వెంటనే గమనించాలి. ఛాతీపై చెవి పెట్టి వింటే గుండె శబ్దం వినిపిస్తుంది. అయితే గుండె కొట్టుకునే శబ్దం వినిపించకపోయినా, ముక్కు నుంచి శ్వాస తీసుకోకపోయినా వెంటనే CPR మొదలు పెట్టొచ్చు. ఈలోపు అంబులెన్స్కు కూడా ఫోన్ చేయాలి. CPR చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు కాబట్టి భయపడకుండా ఆపదలో ఉన్న వ్యక్తికి CPR చెయ్యాలి. CPRలో ప్రధానంగా 3 అంశాలుంటాయి: చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్వే పేటెన్సీ, బ్రీతింగ్. బాధితుడి పక్కన మోకాళ్ల మీద కూర్చోవాలి. ఆ వ్యక్తి ఛాతీ భాగంలో ఒక చేతి మీద ఒక చెయ్యి పెట్టి మన శరీరం బరువు మొత్తం పడేలా నిమిషానికి 100 నుంచి 120 సార్లు అదమాలి. ప్రతిసారి 2 నుంచి 2.5 అంగుళాల లోపలికి లేదా ఛాతీలో 3వ వంతు లోపలికి వెళ్లి వచ్చేలాగా బలంగా మన చేతిని అదమాలి. సాధారణంగా పడుకుని ఉన్నప్పుడు బాధితుడి నాలుక వెనకకు పడిపోవడం వల్ల నోటితో శ్వాస తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బాధితుడి తలను కొద్దిగా వెనక్కి పెట్టి నోరు తెరిచి ఉండేటట్లు చూసుకోవాలి. కొంతవరకు గాలి ఊపిరితిత్తులోకి వెళ్లే అవకాశం ఉంటుందప్పుడు. నోటిలో ఏమైనా ఆహారం కనిపిస్తే తీసేయాలి. ఎందుకంటే ఆహారం గొంతులో ఇరుక్కుంటే ఆక్సిజన్ తీసుకోవడం మరింత ఇబ్బందిగా మారుతుంది. బాధితుడికి వెంటనే ఊపిరి అందించడానికి ఆక్సిజన్ మాస్క్ అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు ఏదైనా క్లాత్ అడ్డుగా పెట్టుకుని బాధితుడి నోట్లో నోరు పెట్టి గాలి అందించాలి. ప్రతి 30 చెస్ట్ కంప్రెషన్స్కు 2 సార్లు గాలి అందిస్తూ CPR కొనసాగించాలి. కాసేపటి తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైందా లేదా అని మెడ పక్కన వేళ్లు పెట్టి పల్స్ చూడాలి. గుండె కొట్టుకోవడం మొదలై ఊపిరి తీసుకునే వరకు ఇది కొనసాగించాలి. ఈలోపు అంబులెన్స్ వస్తే హాస్పిటల్కి తరలించాలి. మర్చిపోవద్దు, CPR చేసి ఎంతోమంది ఇప్పటివరకు ప్రాణాలు నిలబెట్టారు. మీ చుట్టుపక్కల ఇలాంటి సంఘటన గనక జరిగితే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. CPR చేసి ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టొచ్చు.